ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, నన్నడుగుము. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం కీర్తన గ్రంథం నుంచి దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. మరి ఆనాడు శిష్యులందరూ కూడా అంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మరి యోహాను గారు తన శిష్యులకు నేర్పినట్లుగా ప్రార్థనను మాకు నేర్పమని అడిగి ఉన్నారు. ఇక్కడ మరి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితముగా గొప్పగా అద్భుతము ఆశ్చర్యకార్యం చేస్తాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులు వచ్చి ప్రార్థన ఎలా చేయాలో అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని వచ్చి అడిగారు. యేసు ప్రభువారు ఈ విధంగా ఈ ప్రార్థనను వారికి నేర్పిస్తున్నారు. మనం ఒక్కసారి గమనిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనము 8వ వచనం నుంచి ఒకసారి మనం గమనిస్తే ఈ విధంగా పలికున్నారు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడు అని, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఇక్కడ తప్పించుము అనే దగ్గర కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. రాజ్యము, బలము, మహిమయు నీవే ఉన్నవి, ఆమేన్ అని రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ శిష్యులు వేరే ఏది అడగలేదు, కానీ ప్రార్థన చేసే ఒక విధానాన్ని అడిగారు. మాకు ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించండి ప్రభు అని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు మనము కూడా మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ముందుగా ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి. ఎందుకంటే మనం ఎందుకు వచ్చామో దేవునికి తెలుసని వాక్యం చదివి ఉన్నాం. మనం దేవునికి ముందుగానే తెలుసంట. మనము ఏది అడగబోతున్నామో, ఏది మనకు అక్కరగా ఉందో, ఏది ఆయన మనకు ఇవ్వాలనుందో, ఏది మనము అడగాలో ఆయనకు ముందుగానే తెలుసంట. కనుక మనము దేవుని గణపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుడిచ్చిన ఈ యొక్క దినాన్ని బట్టి మనం ఎంతగానో ఆయన్ని మహిమపరుస్తూ ప్రార్థించి అడిగినప్పుడు ఖచ్చితముగా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. గొప్పగా దేవుడు తాను ఏదైతే నిర్ణయించి ఉన్నాడో, ఏదైతే ఇవ్వాలని తలంచి ఉన్నాడో ఖచ్చితముగా అది అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగాక. నన్ను అడుగుము అన్నాడు. అంటే మనము దేవుణ్ణి అడగాలి. మనము ప్రార్థన ఏ విధంగా చేయాలో అడగాలి. మన కుటుంబంలో జరుగుతున్న ఆ యొక్క సమస్యలేంటో, ఆ బలహీనతలేంటో, అవి ఏ విధంగా వెళ్ళాలో దేవుని దగ్గర అడగాలి, ప్రార్థించాలి. అదేవిధంగా అనేకమైన రోగముల చేత ఇబ్బంది పడుతూ బాధపడుతున్న వారు కూడా దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే యేసు ప్రభు వారిని అడిగి ఉన్నారు. ప్రభువారే చెప్తున్నారు, నన్ను అడుగుమని. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని పలికారు. మరి త్రో ప్రక్కన ఒక గ్రుడ్డివాడు ఉన్నాడు. యేసు ప్రభు వారు జనసమూహముతో సంచరిస్తూ వస్తున్నప్పుడు మరి ఆ గ్రుడ్డివాడు మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారని చప్పుడు విని కేకలు వేశాడు. గొప్పగా అడుగుచున్నాడు, దావీదు కుమారుడా, యేసు అని పిలుస్తున్నాడు. దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ అడుగుతున్నాడు. అడగగానే దేవుడు అక్కడ యేసు ప్రభువారు గొప్పగా తన్ని పిలిపించారు. ఏమి కావాలని అడిగాడు. అయ్యా, నాకు చూపు కావాలని, నేను చూడాలని ఆశపడుతున్నాను. అనేక దినములుగా ఈ చీకటి బతుకుతున్నాను. నా యొక్క జీవితంలో నేను చీకటిగా ఉన్నాను, నేను చూడలేకపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి అని అక్కడ అడుగుతున్నాడు ఆ గ్రుడ్డివాడు. అడిగినప్పుడు దేవుడు తన్ని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు ఏ అవసరం నీకు కావాలో, ఏది నీకు అక్కరగా ఉందో, ఏది నువ్వు అడగాలో, నిజంగా నువ్వు మోకరించి ఉపవాసంతో దేవుని అడిగితే దేవుడు ఖచ్చితముగా అద్భుత కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రార్థిస్తే
గొప్పగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ గుడ్డివాడికి చూపునిచ్చాడు. అదే మాదిరిగా కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి కూడా, ప్రభువా నీ చిత్తమైతే, నీ ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా అని అడిగాడు. నాకిష్టమే అని ప్రభువారు తన్ని కౌగిలించుకున్నారు. దేవునికి మహిమ కలుగాక. ఈనాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి బలహీనతలో పడిపోయి ఉన్నా సరే, నువ్వు గినక అడగగలిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ దినము నీవు నేను కలిసి అడుగుదాం. దేవుడును అడగమంటున్నాడు, దేవుడు మనల్ని అడగమంటున్నాడు కనుక మనము దేవుని అడుగుదాం, ప్రార్థిద్దాం. గొప్ప కార్యాన్ని దేవుడు మన కుటుంబంలో, మన బిడ్డలలో, మన సంఘములలో దేవుడు చేయునుగా. కానీ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రం ప్రభా. ఈ దినము తండ్రి ప్రత్యేకించి ప్రభా ఎవరైతే ప్రార్థన అడిగి ఉన్నారో ప్రభా తండ్రి, మా కొరకు ప్రార్థించమని అడిగి ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా ప్రభా తండ్రి నీ చేతికి అప్పచెప్తున్నామయ్యా. మేము నిన్ను అడుగుచున్నామయ్యా. ఆ కుటుంబాలలో గొప్ప కార్యము దయచేయండి, శాంతి సమాధానము దయచేయండి, సఖ్యత దయచేయండి. కోపము, ద్వేషము, అసూయ, కుట్రను తొలగించండి ప్రభా. కుటుంబాలలో నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాం. దేవానికి స్తోత్రం. అవును ప్రభా, ఈ దినం తండ్రి ప్రభా నీ వాగ్దానంతో నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి, నన్ను అడుగుమంటున్నావు తండ్రి. అవును ప్రభా, ఈ దినం అడుగుచున్నాం తండ్రి, విజ్ఞాపక పూర్వకముగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం. ప్రభా సహాయం చేయండి, బలపరచండి తండ్రి, స్థిరపరచండి, మహిమపరిచే విధంగా, నిన్ను స్తుతించే విధంగా తండ్రి మాపై మీ ఆత్మను కుమ్మరించమని, అనేకులకు మీ రక్షణ సువార్తను ప్రకటించి బిడలగా లేవనెత్తి నడిపించి రక్షించి మీరే మహిమ పొందుకోమని ఎవరైతే ఈ దినము మిమ్మల్ని అడుగుచున్నారో ప్రభా, మీపై ఆధారపడుచున్నారో ప్రభా, గోజాడుతున్నారో ప్రభా, వారికి ప్రభా స్వస్థత, శాంతి, సమాధానము దయచేయమని, ప్రతి విధమైన బలహీనత నుంచి తొలగించి ప్రభా మీరే మహిమ పొందుకోమని మా నాథుడు, మా రక్షకుడైన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.